లేదు నేను మంచోడిని అంటే పాత ఎంఆర్ఓలా ఎక్కిపోతాడు. నన్ను లింగాలంటారండి. ఎంఆర్ఓ గారు పూదేవిపురం గురించి మొత్తం తెలుసుకుని వచ్చారండి. తెలిసి ఉండదులండి, లేదండి ఎక్కడి ఎందుకు వస్తారా? మీకు ఒక కథ చెప్పాలండి. ఇది మా ఊరు పొలమేర బొట్టు. ఎంఆర్ఓని డైరెక్ట్గా మన ఆఫీస్ తీసుకొచ్చాయి. కొత్త ఎంఆర్ఓ పోజుబాబు తమ్ముడు. వీరేంద్ర, చెప్తుంటారు కదరా కథలు, బొప్పాస్కాయ అరటి తోట అని. ఈసారి సరదాగా నన్నొక్క చెప్పమంటావా? సరిగ్గా 3 నెలల క్రితం భూదేవి జాతరలో ఏమైందే? రేపు దాని పెళ్లి చూపు. అవునా? రేయ్ వదలరా, వదలు. టచ్ నచ్చితే ఇప్పుడు వెనకాల రత్న ఉంటాను రా. ప్రసాదాలు ఎక్కడ పెడుతున్నారు? అదిగో ఆ మూల. క్రషర్లో చేయబోయిందని చెప్పాడా? నిజం చెప్తే తల నరికేస్తానని అడిగి తెలుసు. మా ఇంటి ఆడపిల్ల కంట్లో నీళ్ళు తిరిగితేనే అంత దూరం వెళ్ళాను. అలాంటిది మా అన్నయ్యతో కలిసి నా కుటుంబం మొత్తాన్ని నమ్మించి మోసం చేశావు. భూకక్షలు లేని భూదేవిపురం చూడాలనేది మా నాన్న కోరిక. ఇప్పుడు అది నా బాధ్యత. ఎంఆర్ఓ అనే బాధ్యత. ఎంఆర్ఓ అంటే తెలుసుగా, మండల్ రెవెన్యూ ఆఫీసర్. అది ఊరికి, కానీ నీకు మాత్రం మెంటల్ రౌడీ ఆఫీసర్.